వెల్కమ్ టు శివగౌరి పోటర్. ఈరోజు వచ్చేసి మనము నైరా కట్ టాప్ అనేది కటింగ్ చేసుకుందాము. అయితే ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచులు, బాడీ లూజ్ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి 14.5 ఇంచులు. దీనికోసము ఫస్ట్ మనము ఇక్కడ చివర్లో పోగులు వెళ్ళకుండా క్లాత్ అనేది క్రాస్గా లేకుండా చూసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని నీట్గా కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్క్ పెట్టేసుకొని మనకు కావలసిన పొడుగు 14.5 ఇంచులు. ఈ 14.5 ఇంచులకు ఒక మార్క్ అనేది మనం వేసుకున్న 1/2 ఇంచ్ మార్జిన్ నుంచి పైకి పెట్టేసి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. తర్వాత పైన కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచులు. టేపును కొందకు ముందుకు జరిపేసి 15.5 ఇంచుల దగ్గర ఇంకొక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ 2 లైన్లను కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు, 14లో సగము 7 ఇంచులు. ఇది షోల్డరు, ఫుల్ షోల్డర్ అన్నట్లు డ్రెస్ 7 ఇంచులు. మనకు ఫుల్ షోల్డర్ 7 ఇంచులు ఉంది కాబట్టి మనకు ఆర్మోల్ డౌన్ కూడా 7 ఇంచులు పడుతుంది. ఇక్కడ 7 ఇంచుల దగ్గర కూడా ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు బ్యాక్ నెక్ కోసం అని ఒక 3 ఇంచులు 3 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. నెక్ డౌన్ కోసం ఒక 2 ఇంచులు మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ మనం 2 ఇంచుల దగ్గర ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అక్కడ ఒక స్ట్రైట్ లైన్, 3 ఇంచుల నెక్ విడ్త్ దగ్గర మార్క్ వేసుకున్నామో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని మార్క్ అనేది బాక్స్ లాగా వేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ 7 ఇంచులు షోల్డర్ ఉంది కాబట్టి ఆర్మోల్ దగ్గర ఒక 1/2 ఇంచి తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు 6.5 ఇంచులు చూడండి. ఇక్కడ 7 ఇంచులు ఉంది షోల్డరు. ఇక్కడ ఆర్మోల్ డౌన్ దగ్గర 6.5 ఇంచులకు మాత్రమే మార్క్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. 40 ఇంచులకు 4 ఇంచులు కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు 11 ఇంచులు లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 38 ఇంచులు. 38 ఇంచులకు 4 భాగాలు చేసుకుంటే 9.5 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. 9×4 36, 4 1/2 ఇంచులు కలుపుకుంటే 2 36, 2 38 ఇంచులు. 38 ఇంచులకు 2 ఇంచులు 38 ఇంచులు 9.5 ఇంచులకు పెట్టుకుంటే 38 ఇంచులు వస్తుంది. దీనికి 1 ఇంచి ప్లేట్స్ కోసం అని పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ యొక్క చెస్ట్ లూజ్ నుంచి నడుము లూజ్కు ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ స్కేల్ 1.5 ఇంచ్ మార్జిన్ ఉంటుంది. ఇంచున్నర వరకు ఉంటుంది. ఈ స్కేల్తోనే ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా షోల్డర్స్ దగ్గర మార్కు పెట్టిన కాడ నుంచి ఆర్మోల్ దగ్గర మనం 6.5 ఇంచులకు పెట్టాం కదా, ఇక్కడికి ఒక క్రాస్ లైన్ అనేది వేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ 7 ఇంచులు, ఇక్కడ 6.5 ఇంచులు, ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టేసుకొని ఈ నెక్ విడ్త్ దగ్గరికి చిన్నగా క్రాస్గా మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆర్మోల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకు ఆర్మోల్ వచ్చేసి 17 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి ఆర్మోల్ కొలుచుకుంటే 8.5.
ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లలో తీసేస్తే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది. మనం ఇక్కడ లూజులో పెంచాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ అనేది వస్తుంది లైనింగ్ది కాబట్టి. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న మార్క్ వేసుకున్న తర్వాత మనకు నడుము లూజులో సగానికి టేపును మడత పెట్టేసి ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచుల లెంత్లో ఒక అడ్డంగా ఒక గీత వేసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కోసానికి ఇక్కడ ఈ విధంగా నెక్ అనేది షేప్ తీసుకోవాలి. ఇది బ్యాక్ అయిపోయింది. మనం ఇప్పుడు బ్యాక్ అనేది కట్ చేసుకుందాం. దీనికి ఫ్రంట్ ఓపెన్ లేదు, బ్యాక్ ఓపెన్ లేదు. మనం మార్కులు వేసిన ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్లేట్స్ దగ్గర కూడా ఒక చిన్న డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఈ భాగాన్ని వేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ను కూడా చేసుకోవాలి. ఇది బ్యాక్. మనకు కన్ఫ్యూజన్ లేకుండా మనం కటింగ్ చేయగానే అది ఫ్రంట్ బ్యాక్ అనేది రాసుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ని ఇదే విధంగా వేసేసుకొని మనం దీని చుట్టూ ఒక అవుట్లైన్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా సేమ్ ఎట్లా ఉందో అట్లాగనే ఇక్కడ స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను పక్కకు పెట్టేద్దాం. ఒకసారి మళ్ళీ ఇక్కడ మార్జిన్ సైడ్ మార్జిన్ వేసుకోలేదు, ఇక్కడ మార్జిన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ని పక్కకు పెట్టేసి మనం ఈ స్కేల్తోనే ఒక ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కాబట్టి లోపల వైపు ఒక మార్జిన్ అనేది వేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ కంప్లీట్గా ప్యాక్ అవుతుంది కాబట్టి మనకు 3 ఇంచులు పెట్టుకున్నాం షోల్డర్ అనేది, నెక్ విడ్త్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 ఇంచులు ఉంది అంటే మనము 2.5 ఇంచులే పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకుని దానికన్నా మనము ఇప్పుడు 7 ఇంచులు ఉంది కదా షోల్డర్, ఇప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని మనం షోల్డర్ మార్క్ అనేది వేసుకోవాలి. 6.5, ఇక్కడ కూడా 6.5కు పెట్టేసుకొని ఒక మార్కు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు షోల్డర్ 6.5, ఇక్కడ చంక దగ్గరకు వచ్చే వరకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గాలి. ఇక్కడ ఇట్లా క్రాస్గా ఒక మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చంకకు మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా ఒక మార్క్ అనేది వేసుకొని ఇక్కడ లోపల వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకొని మనం ఈ విధంగా
చంకన అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి 7 ఇంచులు, పైన 1/2 ఇంచ్ కుట్లలకు పెట్టేసుకొని 7.5 ఇంచులు పైన 1/2 ఇంచ్ కుట్లలకు పోతే కలుపుకుంటే 7 ఇంచులు 1/2 ఇంచ్ కుట్లలో కలుపుకుంటే 7.5 ఇంచు. 7.5 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. మనం వేసుకున్న తర్వాత మనం ఇక్కడ 2.5 ఇంచులకు పెట్టుకున్నాము. ఇక్కడ కూడా 2.5 ఇంచులకు ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనము స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ మనం నెక్ అనేది డ్రా చేసుకుంటాం. ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాం. ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వస్తుంది. ఇక్కడ చిన్న ప్లేట్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ అయితే కటింగ్ చేసుకుందాం. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ను మధ్యలోకి మడిచి ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 ఇంచులు మనము ప్లేట్ల కోసం లెంత్ కోసం మార్క్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ అయితే ఇది ఫ్రంట్ కాబట్టి దీన్ని ఫ్రంట్గా మార్క్ వేసుకున్నాం. ఇది బ్యాక్. ఇప్పుడు మిగిలిన క్లాత్ను సమానంగా చివర్లు అనేటివి సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ను సమానంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మనకు టోటల్ లెంత్ 40 ఇంచులు, 14.5 అంటే 35.5 మనకు టోటల్ లెంత్ అనేది రావాలి. అయితే ఇక్కడ ఎంత వస్తుంది? 25.5 వస్తుంది. ఇక్కడ మనకు 23 కుట్టే వరకు 22 ఇంచులు వస్తుంది. సరిపోతుంది. పై క్లాత్ ఎక్కువ పెట్టేస్తాం కాబట్టి లైనింగ్ కొంచెం తక్కువ ఉన్న లెంత్కు ఏమి ఇబ్బంది కాదు, సరిపోతుంది. దీన్ని ఇప్పుడు సమానంగా మధ్యలోకి కటింగ్ అనేది ఈ విధంగా చేసుకొని
ఇక్కడ సెంటర్లో కచ్చుక అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ కింది పార్ట్స్ అయిపోయాయి. హ్యాండ్స్కు లైనింగ్ లేదు, తర్వాత లైనింగ్ లేదు కాబట్టి మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేస్తాను. డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ కట్ చేసేటప్పుడు చివర్లను సమానంగా కటింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 16 ఇంచులు. మనము కింద ఫస్ట్ 1 ఇంచు మార్క్ అనేది వేసుకోవాలి. కింద చేతులను ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు 1 ఇంచ్ పడుతుంది. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసుకొని ఇటు చివర్లో అటు చివర్లో పెట్టేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన పొడుగు 16 ఇంచులు. 16 ఇంచులకు ఒక మార్క్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా ఈ చివర్లలో కూడా 16 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము కరెక్ట్గా పొడుగు ఎంత ఉంది, ఇది కింద ఫోల్డింగ్కి ఎంత అవసరం ఉందో అంత ఫోల్డింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి పైన 1/2 ఇంచు మనము కుట్లలకు ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చివర్లలో ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. వేసేసుకొని మనకు ఆర్మోల్ 19 ఇంచులు ఉంది. ఇక్కడ మనం చంకడోను 3.5 ఇంచులకు 4 ఇంచుల వరకు తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ కూడా 4 ఇంచులకు తీసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేస్తున్నాను. అంటే మనము బాడీ లూజ్ పెంచాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మనం 1 ఇంచు 4 ఇంచులు బాడీ లూజ్కు 4 ఇంచులు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్ లూజ్కు 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 19, 2, 21 అంటే 10.5 ఇంచులు. 9.5 10 ఇంచులకు ఒక మార్జిన్ పెట్టేసుకొని ఒక మార్జిన్ అనేది పెట్టేసుకోవాలి. మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు కాబట్టి హ్యాండ్ లూజు 12 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ నుంచి మనకు చంక లూజు నుంచి మనకు చేలూజు వరకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా డ్రా అయితే చేసుకోవాలి హ్యాండ్ లూజ్కు. ఇప్పుడు టోటల్ కొలుచుకుంటే మనకి ఎంత వస్తుంది, 20 ఇంచెస్ వస్తుంది. చేయవచ్చు 1 ఇంచ్ కలుస్తుంది. ఇక్కడ కొంచెం తక్కువ అవుతుంది. కుట్టేటప్పుడు ఆ కొంచెం విడిచిపెట్టి కుట్టేస్తే సరిపోతుంది. బాడీ లూజు పెంచాం కాబట్టి చంక లూజు కూడా కొంచెం పెంచుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ అనేటివి కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్కు సెంటర్లో ఒక డాట్ పెట్టేసుకొని లోతు భాగాన్ని మనం ఇక్కడ తీసేసుకోవాలి. మనం ఫ్రంట్ ఎప్పుడైనా గుర్తుండడం కోసానికి కొంచెం కచ్చుక అనేది పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేద్దాము. దీనికి ఫ్రంట్ ఓపెన్ లేదు, బ్యాక్ ఓపెన్ లేదు.
మనకు ఒక పాదం మందం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోవద్దు, కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇదే క్లాత్ను జరిపేసుకొని కొంచెం ముందుకు జరిపేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ నేను సమానంగా పీస్ అయితే కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. రెండు మెయిన్ పీసెస్ అయితే కటింగ్ అయిపోయినాయి. మనకు ఫుల్ లెంత్ 14 ఇంచులు, 40 ఇంచులు. డ్రెస్ యొక్క లెంత్ మొత్తము మనం 14.5 ఇంచులు లెంత్ కోసం అయితే, బాడీ లెంత్ కోసం అయితే తీసేసాము. తీయగా మిగిలింది మనకు లెంత్ కావాలి. 40 ఇంచులలో మనం 14 ఇంచులు తీసేస్తే మనకు 26 ఇంచులు ఉంటుంది. 26, 4, 30, 10, 40, 26 ఇంచుల లెంత్ అనేది మనకు ఇప్పుడు ఈ యొక్క డ్రెస్ యొక్క కింది లెంత్ మనకు రావాలి. దీనికోసం క్లాత్ను ఒకసారి మళ్ళీ సమానంగా మడిచేసుకొని, ఇక్కడ మడతలు అటు ఇటు కాకుండా చూసుకొని సమానంగా పరుచుకొని ఈ విధంగా సరి చేసేసుకొని క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒరిజినల్ లూజ్ అనేది 26 ఇంచులు రావాలి. 26 ఇంచులు, బాడీ లెంత్ 14 ఇంచులు. 26, 14, 40 ఇంచులు. 40 ఇంచులు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఎంత ఉంది? 26 ఇంచులు లెంత్ వస్తుంది. ఆ కింద ఫోల్డింగ్కు 1 ఇంచు, 27 ఇంచులు. హాఫ్ ఇంచ్ పైన కుట్లలకు 27.5 ఇంచులు మనకు కావాల్సిన లెంత్ అన్నట్లు. ఇప్పుడు ఈ 27.5 ఇంచులతోని మనము లెంత్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ను సమానంగా కట్ చేసుకొని ఇక్కడ కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. వేసుకొని దీన్ని స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్. ఇప్పుడు మనకు కావాల్సిన లూజు ఇక్కడ 1 ఇంచు కింద ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది 1 ఇంచ్ పోతుంది. ఇక్కడ నేను 1 ఇంచుకి ఒక మార్జిన్ వేస్తున్నాను. 26 ఇంచులు మనకు కావలసిన లెంత్. 26 ఇంచులకు ఒక మార్జిన్, పైన హాఫ్ ఇంచ్ కుట్లలకు ఒక మార్జిన్, 26.5. టోటల్ లెంత్ ఎంత అవుతుంది అనేది మళ్ళీ ఒకసారి చూసుకుందాం. 27.5 ఇంచులకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇదే 27.5 ఇంచులు పెట్టేసుకొని మనం స్ట్రైట్గా మార్క్స్ అనేది పెట్టుకోవాలి, కటింగ్ చేయాలి. కిందికి ఇది నైరా కట్ కాబట్టి ఒక 5 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకుంది. పెట్టేసుకొని ఇక్కడ ఒక చిన్న డాట్ అనేది పెట్టుకోవాలి. మనం డ్రెస్సెస్కి ఏ విధంగా అయితే కర్స్ వస్తాయో వీటికి కూడా అదే విధంగా ఓపెన్స్ అనేటివి వస్తాయి. దానికోసం మనకు ఈ ఓపెన్స్ అనేటివి పెట్టుకోవడానికి గుర్తుగా ఇక్కడ
ఇవైతే కచ్చకాలు అయితే పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా క్లాత్ యొక్క సెంటర్లో కూడా మనం కుచ్చు పెట్టేటప్పుడు సమానంగా రావడం కోసం కానీ ఇక్కడ మనం డాట్స్ అనేవి పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు కింది క్లాత్, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కొంచెం లెంత్ తక్కువ ఉంది, ఏం కాదు సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది హ్యాండ్స్. ఇప్పుడు మనకు కావాల్సిన డ్రెస్కి సంబంధించిన మొత్తం కటింగ్ అనేది అయిపోయింది. నా వీడియో గిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తాను.